హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ట్యూనా ఫిష్ కర్రీ ఎట్లా వండుకోవాలో ఫుల్ ప్రాసెస్ అయితే మీకు పిన్ టు పిన్ చూపిస్తానండి. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి. చూడటానికే నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ట్యూనా ఫిష్ అండి. అది ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. ముందుగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవైతే మనం మసాలా పట్టుకోవాలండి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పక్కన ఉన్న ఉల్లిపాయలు కనపడుతున్నాయి కదండి, అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవైతే ట్యూనా ఫిష్లు అండి. దాని మీద కొంచెం పసుపు, ఆ ఫిష్ ముక్కల్లో పసుపు, కల్లులుప్పు కలిపి, పసుపు కల్లులుప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి నీచు వాసన అనేది ఉండదండి. పసుపు సాల్ట్ వేసి కలపటం వల్ల. అందులో మామూలు సాల్ట్ కన్నా కల్లులుప్పు వేస్తే ఇంకా మంచిదండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఒక్క ముళ్ళు కూడా లేదు, చాలా రుచిగా ఉంది. ఇప్పుడైతే మసాలా అయితే పట్టుకుందాం. అవన్నీ వేసేసుకుంటున్నాము. అయితే మెంతులు ఆ మసాలాలో మెదగవని నేను ఆల్రెడీ మెంతిపొడి పట్టుకొని ఉన్నామండి. ఆ మెంతిపొడి దాంట్లో అయితే వేసుకుంటున్నాము. కొబ్బరిని కూడా అలా ముక్కలుగా కట్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరిని కూడా దాంట్లో వేసుకోవాలి. మీకు పిన్ టు పిన్ చూపించానండి. మసాలా పట్టుకునేది ఎంత క్వాంటిటీ తీసుకున్నాము అన్నీ. ఇదిగోండి, మసాలా అయితే ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ రెండింటిని కూడా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో శనగ నూనె అయితే పోస్తున్నామండి. శనగ నూనె వేస్తే కూరకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది అందులో గానుగ నూనె అండి. చూడండి, మేము రాతిండిలో కానీ అల్యూమినియంలో కానీ వండట్లేదు. ఇది స్టీల్ గిన్నె అండి. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అవనివ్వాలండి శనగ నూనె, లేకపోతే స్మెల్ వచ్చేసిద్ది. ఇందాక మీకు చూపించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ దీంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. మనం ఇందాక ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసి రెండు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇందాక ఆల్రెడీ ఆ పేస్ట్లో కూడా ఓన్లీ ఆనియన్స్ ఒకటే పేస్ట్ పట్టాము, పచ్చిమిర్చి పట్టలేదు. ఈ పచ్చిమిర్చిని విడిగా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్లో అయితే వేసుకొని మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీనిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చితనం అనేది పోవాలండి ఆనియన్స్లో. అదిగోండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ టయానికి ఒక టమాటాని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఎమ్మటే మగ్గిపోతాయండి టమాటాలు. చిన్న చిన్న ముక్క ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఆ టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి. మూత పెట్టుకొని టమాటాలను మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఆ ఫిష్ కర్రీలోకి చింతపండు పులుసు మీకు ఇందాక చూపించలేదండి, ఇప్పుడు చింతపండు పులుసు చూపించాను. ఈ విధంగా టమాటాలు అయితే మగ్గిపోయినాయి. అయితే మనం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, మెంతిపొడి, కొబ్బరి, ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలండి. ఆ మిశ్రమాన్ని వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉంచి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలండి. ఈ ట్యూనా ఫిష్ కర్రీ నేను ఫస్ట్ టైం వండటం. మీరు కూడా ఒకసారి చూసి ఎలా వండానో, మా అమ్మతోటి ఎలా వండాలో నేర్చుకొని నేను వండుతున్నానండి. మా అమ్మ దగ్గర నేర్చుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. ఒక్క ముళ్ళు కూడా లేదండి, అంత బాగుంది. ఇది హెల్త్కి కూడా మంచిది అంటారు ట్యూనా ఫిష్. ఇప్పుడు ఈ టైంలో మీకు చూపించేది ఇది. ఒకటి ఎర్ర కారం, ఒకటి మసాలా కారం అండి. ఎర్ర కారం అంటే ఏ కారం అనుకున్నారు చెప్పనా అండి? మేమైతే లావు ఎండు మిరపకాయలు ఉంటాయండి, అవి కేజీ 500. ఆ మిరపకాయలు తీసుకొని ఆ కారాన్ని అయితే పట్టిస్తాము. ఇంకో మామూలు మిరపకాయలు తీసుకొని మసాలా కారం అయితే పట్టిస్తాము. కొంచెం కలర్ తక్కువ ఉంది కదండి, అది మసాలా కారం. ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆ కారము, ఆ మసాలాలంతా కారం మసాలాలకంతా పట్టేదాకా కలుపుకొని, ఆ కారం కూడా పచ్చివాసన పోయేదాకా
ఫ్రై చేసుకోవాలండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఇలా కలుపుకోవాలండి. మేము చేసేది స్టీల్ కళాయి. ఆ స్టీల్ కళాయిలో చేసినా కూడా కర్రీ ఎక్కడా అడుగంటలేదు, ఎక్కడా మాడలేదు. ఇది చాలా మందపటి కళాయి. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న ట్యూనా ఫిషెస్ ఉన్నాయి కదా, వాటిని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. కారం మిశ్రమంలో వేసుకొని ఇప్పుడు మీకు వాటర్ చూపిస్తాను చూడండి. ఆ వాటర్ అయితే దీంట్లో పోసుకోకూడదు. ఆ వాటర్ని పక్కకు పెట్టేసుకోవాలి. అది నీచు స్మెల్ మొత్తం కిందకి దిగిపోద్ది. మనకు ఓన్లీ ముక్కలు దీంట్లో వేసుకొని గంటె పెట్టి తిప్పుకోవచ్చండి. ఎందుకు అంటే ఈ ముక్క మంచిగా అసలుకి ఎలా ఉందంటే మటన్ ముక్కలాగా ఉందండి. అసలు ఒక్క ముళ్ళు కూడా లేదు ఈ ఫిష్లో. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఈ ట్యూనా ఫిష్ దొరికితే. ఇవైతే సముద్రం దగ్గర ఉంటాయండి, సముద్రం మధ్యలో దొరుకుతాయంట ఇవి. అదిగోండి ఆయిల్ ఒకసారి చూడండి, ఉడుకుతుంది కొంచెం లైట్గా. మళ్ళీ ఈ టైంలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇక మనం చికెన్ మటన్ కర్రీ ఎలా వండుకుంటామో అలా చేసుకోవటమేనండి. కానీ కొంచెం జాగ్రత్తగా గంట పెట్టుకొని తిప్పుకోవాలి. మనం స్పీడ్గా గంట పెట్టుకొని తిప్పుకుంటే ముక్కలు చెదిరిపోతాయండి. ఇప్పుడు ఈ టైంలో చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇందాక చూపించాను కదా చింతపండు పులుసు, ఆ కప్పుతోటి కప్పుడు చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాము. దీనిలో ఒక ప్రత్యేకత ఉందండి. దీనిలో మధ్యలో ఒకటి వేస్తాను, ఇదే కూరకు మరింత రుచిని ఇస్తుంది. మళ్ళీ కొన్ని వాటర్ కూడా పోసుకొని చిన్నగా గంట పెట్టి తిప్పుకోవాలండి. ఇంకా మనం ఎటువంటి మసాలాలు వేసే పని లేదు. ఆల్రెడీ మసాలా పట్టుకొని వేసుకున్నాము, మళ్ళీ అల్లం వెల్లుల్లి ఇది వేసుకున్నాము, ఉల్లిపాయల పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ విధంగా మూత పెట్టి అది మరగనివ్వాలి. అదిగోండి చూడండి ఎట్లా తెరులుతుందో, ఇప్పుడే బబుల్స్ వస్తున్నాయి చూడండి. కారం కూడా మంచి కారం అండి, అది 500 kg అది మసాలా కారం. ఆ రెండు కలిపి వేసుకున్నాం. కర్రీ అయితే ఈరోజు వండానండి, సండే వండాము. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. మటన్ ముక్క లాగుంది, మటన్ ముక్క చికెన్ ముక్క. ఎందుకు అంటే ఒక్క మటన్లో చికెన్లో మనకు ముళ్ళు ఉంటుంది కదా, ఇదిగోనండి అదే ఆ ప్రత్యేకత. నేను చూపిస్తుంది మీకు కనపడుతుందా, అది వెన్నండి. ఆ కర్రీలో వెన్నే చేపల కర్రీలో టేస్ట్ ఇస్తుందండి. అదిగోండి గంటితో చూపిస్తాను చూడండి. ఇందాక వైట్ బౌల్లో చూపించడం వల్ల మీకు తెలియలేదు. అంత వెన్న అయితే ఈ కర్రీలో వేసుకుంటున్నాము. కొంచెం షుగర్ కూడా వేయాలండి. కొంచెం షుగర్ కూడా వేస్తే ఇంకా మరింత రుచినిస్తుంది ఈ ఫిష్ కర్రీ, ట్యూనా ఫిష్ కర్రీ మరింత రుచినిస్తుంది. ఆ వెన్న కరుగుతుంది చూడండి. మనకి కూర వస్తుంది. ఇంకా సగం ఆల్రెడీ మనం పైదాకా కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, మీకు అక్కడ మార్క్ కనపడుతుంది కదా, ఆ మార్క్ నుంచి కొంచెం కిందకు దిగింది. ఆ టైంలో వెన్ననైతే వేసుకున్నాము. వెన్నను వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లుకుంటున్నాము. ఇంకా మూత పెట్టేసి చూడండి ఈ విధంగా నూనె అయితే తేలింది. ఒక 10 minutesలో నూనె అయితే పైకి తేలింది. ఆ వెన్న వల్ల మనకి రుచి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. అందుకే అంత రుచినిస్తుంది మనకి వెన్న వేసుకోవటం వల్ల. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం అదిగోండి ఆ ముక్కలు చూడండి, మేము కొట్టివ్వటమే అంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఈ కర్రీ. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన ఇట్లా జల్లుకుని మనం పక్కన పెట్టేసుకోవటమేనండి. మనం కొంచెం సేపు నాకు తినేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.